ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో వచ్చే అంశం తన చేతిలో లేదని అది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని బండి సంజయ్ ట్రాప్ లో ఈటెల పడ్డారని తనను కాదు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ పార్టీ నాయకులతోనైనా కలిసి పనిచేస్తానని ఈటెల కేసీఆర్ ను నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలను మోసం చేశాడు కాబట్టి కేసీఆర్ ఈటెలను పార్టీ నుండి బయటికి వెళ్లగొట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. మా కార్యకర్తల మీద రమణ మా 20 ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మూసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళకి రమ్మని చెప్తున్నాం. ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూ, కానీ మొన్న 2023లో అదే హుజూరాబాద్లో మళ్ళీ నేను ఓడగొట్టినా ఇంత యాంటీ వేవ్లో ఏదో ఉట్టిగా 500 వెయ్యితో గెలవలేదా 17,000తో ఓడగొట్టినా. ఏం కావాలి దానికంటే పెద్ద ఆన్సర్ కాదు. 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక టీఆర్ఎస్ ఓడిపోలే. ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు, కానీ నువ్వు కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. కేసీఆర్ గారిని ఓడగొట్టిన హుజూరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలేదు. హుజూరాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజూరాబాద్ ముఖం చూడలేదు. మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజూరాబాద్ ముఖం చూడలేదు. మల్కాజిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. మా కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టిండే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాబ్తు కేసీఆర్ కట్టిండు. బాజాబ్తు ఆయన కట్టినా నేను కట్టినా కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్న మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీని ఉన్నాడు అమ్ముడు పోతాడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు. బీఆర్ఎస్ పార్టీని ఉంటే అమ్ముడు పోతాడా? గదే ముచ్చడా? పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకు సంబంధం లేని సబ్జెక్ట్, కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నాను. ఈటెల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడో శని ఉంటుందా? కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసి అసలు బీజేపీ పార్టీలో నేను ఏడాడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇల్లే. ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది. చేయ అనేది నా పరిధిలో లేని అంశం. అది మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం. నా చేతులు లేదు. ఒకటి. రెండోది, గేట్స్ ఓపెన్ అండ్ నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే నా పరిధి స్థాయి ఏంటంటే సినా నన్ను అడిగిన క్వశ్చన్ మంచిగా, నా పరిధి స్థాయి ఏంది? నా నియోజకవర్గం నా పరిధి. నేను ఒక శాసనసభ్యుడు. పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటెల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలోకి తీసుకొచ్చారు. పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మళ్ళీ రమ్మని చెప్పి బీజేపీలు ఉండని, కాంగ్రెస్లో పోని, ఎల్లకల్లా పోని, ఆయన రాజకీయాల కొలాప్స్. ఏనాడైతే కేసీఆర్ని మోసం చేసినో ఆ రోజు కొలాప్స్. దాంట్లో కూడా గెలవలేవు, గెలవవు, అయిపోయింది, నీ పని ఖతం అయిపోయింది. ఇది రాసి పెట్టుకో. హుజూరాబాద్ ప్రజలు చీగొట్టిరు, గజ్వేల్ ప్రజలు చీగొట్టిరు, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ నువ్వు హుజూరాబాద్ గడ్డ మీద హుజూరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు, ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డా అన్నావు. ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి. నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియా